యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ బుధవారము బైబిల్ తరగతిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి మనం అందరం కూడి అపోస్తుల కార్యం అనే పుస్తకాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడగు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణగు మా దేవ, మీ అనాదికాల సంకల్పంలో క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ మీ కుమారులుగా నిర్ణయించి ఆయన మీ యొక్క సంకల్ప ప్రకారంగా మీ సత్యవాక్యం ద్వారా మమ్మల్ని కానీ మీ కుమారుడైన క్రీస్తు యొక్క సారూప్యతలోకి మేము మార్చబట్టుకు ఆయన శరీరమైన సంఘంలోకి మమ్మల్ని చేర్చినందుకు మీకు మనపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాము. తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా మా జీవితాన్ని క్రమపరుచుకొనుచు మీ నీతి నియమాలను అనుసరించి నడుచుకునేందుకు మాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో అపోస్తుల కార్యం అనే పుస్తకాన్ని నేర్చుకోవడానికి ఈ బైబిల్ తరగతిలో మేము ప్రవేశించి ఈరోజు ఏ విషయాలు అయితే మేము నేర్చుకుంటూ ఉన్నామో ఆ విషయాలు మేము చక్కగా అర్థం చేసుకోగలుగుటకు వాక్యాన్ని బోధిస్తున్న నేను సందర్భాన్ని ఆధారం చేసుకొని లేఖనాలని అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా మీ కృపను బట్టి ఉపదేశించగలుగుటకు తగిన జ్ఞాన వివేకాలు కలుగు చేయండి. వినుచున్న వారు కూడా అందరి సారాంశాన్ని తెలుసుకొని అందరి నీతిని ఆధారం చేసుకొని జీవించగలుగుటకు మేము ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు పురికొల్పుకుంటూ ప్రోత్సహించుకోగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ విశేషమైన సంకల్పంలో సంఘం ఏ విధంగా ఏర్పడిందో, ఆ సంఘం ఏ విధంగా విస్తరిస్తూ ఉందో, ఆ సంఘం విస్తరిస్తున్న క్రమంలో తండ్రి అనేకులు ఏ విధంగా శ్రమ పెట్టబడుతూ ఉన్నారో, బాధించబడుతూ ఉన్నారో, సత్యాన్ని ఆయన ప్రకటించే విషయంలో ఏ విధంగా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ శుభప్రదమైన నిరీక్షణతో వారి యొక్క రక్షణను కొనసాగుతూ అనేకులకు ఈ రక్షణ సమాచారాన్ని చాటిస్తూ ఉన్నటువంటి ఆదిమ సంఘము యొక్క విశ్వాసుల గురించి, వారు చేసిన సేవా పరిచయం గురించి మేము చదువుతూ వారి దగ్గర నుంచి మంచి స్ఫూర్తిని మేము పొందుకోగలుగుటకు మీ సహాయము సహకారం మాకు అనుగ్రహిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ ఈ యొక్క తరగతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని ఈ మానవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వినయం చేత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామంలో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పేరు పేరున మనం అపోస్తుల కార్యం చదువుతున్నాం. ఈ అపోస్తుల కార్యంలో సంఘ స్థాపన, సంఘం యొక్క విస్తరణ గురించి సంఘ చరిత్రను తెలియపరిచే పుస్తకంగా ఈ పుస్తకం ముఖ్యంగా దేవుని యొక్క సంకల్పంలో సువార్త ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించాలని దేవుడు ఉద్దేశించున్నాడో అది తేటగా మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, అలాగా గలియా భూదిగంతల వరకు కూడాను సువార్త అనేది ప్రకటించబడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు గురించి అపోస్తులు ఏమై ఉంటారంటే సాక్షులుగా ఉంటారండి. అది యేసుప్రభు సువార్త ప్యాటర్న్ చెప్పాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రకటించబడాలో. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం ఈ సంగతులు. అయితే పెంతెకోస్తు అనే పండుగ రోజున ఏర్పడినటువంటి ప్రభు యొక్క సంఘం విస్తరిస్తున్నప్పుడు అంత ఈజీగా సువార్త అనేది వ్యాపించలేదండి. అంత ఈజీగా సువార్త ప్రకటించబడలా. అపవాది ఆది నుంచి సువార్తను అడ్డగిస్తూనే సువార్తకు ఆటంకాలు కలుగు చేస్తూనే ఉన్నాడు. సంఘ ప్రారంభమయ్యే పరిచర్యలో కూడా మొట్టమొదట అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడినప్పుడు సాతాను దాన్ని ఎలా వక్రీకరించాడండి. వీళ్ళు మద్యం తాగొచ్చి మాట్లాడుతున్నారు అన్నాడండి. అంటే దేవుడు తన యొక్క పనిని కొనసాగించే విషయంలో మనుషులు కొంతమంది విశ్వాసం కలిగిన వారిని ఏం చేస్తాడంటే ఉపయోగించుకుంటాడు. అలాగా సాతాను యొక్క ఆలోచన విధానాన్ని తిప్పికొట్టడానికి పేతురును ఉపయోగించుకున్నాడు. పేతురు ఏం చేశాడండి, పొద్దుబోడు జామైనా కాలేదు, మేము పొద్దున తాగిన వాళ్ళం కాదు, యావేలు ప్రవక్త చెప్పాడు కదా, అంతదినం నేను ప్రతి వాడి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను అని. అలాగా యోవేలు ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రవచనం నెరవేర్పు అక్కడ జరిగిందండి. అప్పుడు పరిశుద్ధాత్మ చేత మేము ఇలా మాట్లాడుతున్నాం, ఆ పరిశుద్ధాత్మ చేత మేము ఈ సంగతులు చెప్తున్నాం అని చెప్పి ఎవరి గురించి ప్రకటించాడు? వారు ఎవరినైతే నిరాకరించారో, యేసుని
దేవుడు కుమారుడుగా వాళ్ళు అంగీకరించకపోగా, ఆయన మెస్సేగా అంగీకరించకపోగా దుష్టుల చేతికి అప్పగించి సిలువే చంపినటువంటి సందర్భాన్ని బట్టి ఆయన నామం రక్షణ ఉంది కాబట్టి మీరు సిలువేసినటువంటి ఈ యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు. అంటే ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ వారందరూ ఏం తెలుసుకోవాలి? మేము ఎదురు చూసినటువంటి మెస్సీ ఎవరో కాదు, ఈ యేసే క్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయన యొక్క అధికారంలోనికి మేము ఇప్పుడు రావాలి. అందుకు పేతురు ఏమన్నాడు? మీరు మారుమనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు యొక్క అధికారంలోకి బాప్తిసం పొందమన్నప్పుడు ఇంచుమించుగా ఆ సువార్తమానం విన్నవారు ఎంతమంది చేర్చబడ్డారంటే సుమారుగా 3,000 మంది చేర్చబడినట్టుగా చూస్తామండి. మొట్టమొదట సంఘం యొక్క ఆవిర్భావం అపోస్తలుల 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ సుమారుగా 3,000 మంది సంఘంలోకి అపోస్తులతో కూడా చేర్చబడ్డప్పుడు అనతి కాలంలోనే సంఘం ఏమవుతూ వస్తుందంటే విస్తరిస్తూ వస్తుంది. 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత పేతురు దేవాలయం యోహానులు దేవాలయంలో వాక్యం చెప్పినప్పుడు అక్కడ కొంతమంది రక్షించబడ్డారు. 4వ అధ్యాయము చివరి భాగంకి వచ్చేసరికి పురుషుల సంఖ్య 5,000 అన్నారు. అట్లా సంఘం విస్తరిస్తూ వస్తుంది. మొదటి 7 అధ్యాయాలు కూడా ఎక్కడ జరిగిన పరిచయం చూసాం? యెరూషలేములో జరిగినటువంటి పరిచయం చూస్తామండి. అప్పుడు యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస వచ్చింది. అప్పుడు 8వ అధ్యాయంలో ఏం జరిగింది? సంఘం చెదిరిపోయినట్టుగా చూస్తామండి. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? ఎవరిలో దాక్కున్నారా? ఎందుకు మనకు వచ్చిన ఈ బాధలు? వాక్యం చెబుతుంటే మనకు శ్రమలు వస్తున్నాయి కదా, మనల్ని ఎవరు అంగీకరించట్లేదు కదా, మనకు వచ్చే ఆదాయం కూడా మనకు దీనివల్ల ఏం లేదు కదా అని మానేసి ఎవరిళ్ళల్లో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారంటే అలాగేం లేరండి. వాళ్ళు చెదిరిపోయిన వారు ఏం చేస్తారు? సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అలాగా సమరయ ప్రాంతానికి పిలుపు ఏం చేశారు? సువార్త ప్రకటించి సమరయులు కూడా రక్షించబడటానికి అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 10వ అధ్యాయంలో మొట్టమొదటి అన్యులు రక్షించబడ్డారండి. ఎవరు రక్షించబడ్డారు? అన్యుల్లో నుంచి రక్షించబడిన వ్యక్తులు. కొర్నేలి ఇంటి వారు రక్షించబడ్డారు. 12వ అధ్యాయము మనం 31వ వచనం అనుకుంటా చదువుతున్నప్పుడు సంఘం కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తూ వస్తుంది. 9:31 కానీ 12వ అధ్యాయంలో కూడా సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందనే విషయాన్ని చూడవచ్చండి. 12వ అధ్యాయము ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనం చదివితే దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించునెను అంటే ఎక్కడి వరకు వెళ్ళింది? 12వ అధ్యాయం వచ్చేసరికి అంటే వాస్తవానికి యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. 11వ అధ్యాయంలోనే సిరియాలో అంత్యోక వరకు సువార్త వెళ్ళినట్టుగా చూస్తామండి. అప్పుడు అంత్యోకలోని సంఘం ఏం చేశారు? 13వ అధ్యాయంలో పౌల్ని బర్నబాని మిషనరీగా పంపించారండి. మొదటి సువార్త ప్రయాణంలో గల్తీయ ప్రాంతాల్లోనూ కొన్ని ప్రాంతాలు తిరిగి వాక్యం చెప్పారు. ఆ తర్వాత రెండో సువార్త ప్రయాణంలో పౌలు శీలను వెంట పెట్టుకున్నాడు, కొన్ని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించాడు, ఆసియా ప్రాంతం అంతా. మూడో సువార్త ప్రయాణం ముగించుకొని ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేం వచ్చాడండి. మళ్ళీ సిరియా వెళ్ళిపోవాలి, సిరియాలో అంత్యోక వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళాడు అంటే యెరూషలేం వెళ్ళాడు. ఇప్పుడు యెరూషలేం వెళ్ళినప్పుడు యూదులు పౌల్ని సావధానంగా ఆహ్వానించారంటే యూదులకి పౌలు అంటే పేకల దాకా ఉందండి. పౌలు దొరికితే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా ద్వేషంతో ఉన్నారు పౌలు అంటే. అప్పుడు పౌలు యెరూషలేంలో బంధించబడ్డాడు. ఆయన ఎలా రక్షించబడ్డాడో మనకి 22వ అధ్యాయంలో సన్హెడ్రిన్ సభలో స్పష్టంగా చెప్పాడండి. ఇప్పుడు తాను ఇలాగ రక్షించబడ్డాన సంగతి వినిన తర్వాత పౌలు యొక్క జీవితాన్ని బట్టి వాళ్ళు ఎవరైనా ఒకరైనా మారిన వాళ్ళు ఉన్నారా? పౌలు తాను ఇలా రక్షించబడ్డాడని యూదుడికి సభలో బాహాటంగా చెప్పాడు. తాను ఎలా రక్షించబడ్డాడో, పూర్వం ఎలాగ ఉండేవాడు, ఇప్పుడు ఎలాగ అయిపోయాడో, ఎలా రక్షించబడటానికి ఎవరు జోక్యం కలుగు చేసుకున్నారు, ఈ విషయాలు చెప్పిన తర్వాత ఒక వ్యక్తి అయినా మారినట్లుగా కనపడిద్దా? అక్కడ ఆ సభలో ఎవరైనా రక్షించబడ్డారా? మారిన వాళ్ళు ఉన్నారా? పౌలు చెప్పింది నిజమే అని అంగీకరించడం ఉన్నారా? నోటికొచ్చింది చెప్పవద్దండి, నోటికొచ్చింది చెప్పకూడదు. చెరసల నాయకుడు ఎక్కడ? నేను అడిగేది ఎక్కడ? మహాసభలో విమర్శించబడుతున్నప్పుడు యెరూషలేంలో ఎవరు రక్షించబడ్డారండి? అక్కడ ఎవరో వాళ్ళు విశ్వసించలేదండి. దొమ్మిగా వచ్చి పౌలుని చంపడానికి చాలా గొప్ప అల్లరి రేపాడు. లూసి ఏం చేశాడంటే పౌలుని తప్పించి కైసరికి పంపించాడండి. కైసరికి ఎందుకు పంపించాడు? కైసరి ఎక్కడ ఉండిద్ది? కైసరియా ఏ పట్టణానికి ముఖ్య పట్టణం అండి? ఏ ప్రాంతానికి ముఖ్య పట్టణం? లేకపోతే యోధియా, సమరియా, గలిలియా. కైసరి ఎక్కడ ఉండిద్దండి? యోధియా ప్రాంతంలో ఉండిద్దా? సమరియా ప్రాంతంలో ఉండిద్దా? గలిలియా ప్రాంతంలో ఉండిద్దా?
కైసరియా సమరియా ప్రాంతానికి ముఖ్య పట్టణం అండి కైసరియా. యూదులు యెరూషలేములో పౌలుని విమర్శించడానికి పూనుకున్నప్పుడు పౌలుని చంపడానికి ప్రయత్నం చేశాడు. లూసియా ఏం చేశాడంటే సహస్రాధిపతి పౌలుని కైసరియా పంపించాడండి. కైసరియాలో యూదుల యొక్క ప్రాబల్యం తక్కువ ఉండిద్ది. అక్కడ అధిపతులు ఉంటారు, రోమా అధిపతులు ఉంటారు, గవర్నర్ వీళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి అధికారం లేదు. కాబట్టి తప్పించి పౌల్ని చంపేస్తారని కైసరియా పంపించాడు. ఫిలిక్స్కి అప్పగించాడండి. అప్పుడు ఫిలిక్స్ విమర్శించాడు కానీ పౌల్ దగ్గర ఏ నేరం కనుగొనలేకపోయాడు. పౌల్ని విడిచిపెట్టే అధికారం ఉన్నప్పటికీ కూడాను, ఆయన ఏ నేరం చేయలేదని తెలిసినప్పటికీ కూడాను పౌల్ని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకుండా ఏం చేశాడు, యూదుల వల్ల మంచి పేరు సంపాదించుకోవాలని అలా కావాలని వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడండి. ఫిలిక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అధిపతి వచ్చాడు. 25వ అధ్యాయంలో మనం చూసాం. ఫేస్తు వచ్చాడండి. ఈ ఫేస్తు ఎవరు అంటే గవర్నర్. ఏ ప్రాంతాలకి అంటే యోదయ, సమరియా 2 ప్రాంతాలకి గవర్నర్గా పనిచేస్తున్నాడండి. అంటే ఇప్పుడు కైసరియా వచ్చిన తర్వాత 3 దినాలకి ఎక్కడికి వచ్చాడు అంటే ఆయన యెరూషలేము వచ్చాడండి విజిట్ చేయడానికి. అప్పుడు యెరూషలేము వచ్చినప్పుడు అధిపతి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పెద్దలందరూ కలుసుకుంటారు. పౌలు గురించి చెప్పారండి. సరే పౌల్ని ఇక్కడ తీసుకురండి, ఇక్కడ విమర్శిద్దామని అధిపతిని అడిగినప్పుడు ఫేస్తు ఏమన్నాడు, దానికి అగ్రి అంటే ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండా వాళ్ళనే కైసరికి రమ్మన్నారు. ఫిలిక్స్ అంటే ఫేస్తు వెళ్ళిపోయిన తర్వాత సభ జరిగిద్ది. పౌలు ఫేస్తు ఎదుట విమర్శించబడిన తర్వాత ఏమన్నా నేరం రుజువుపరిచారా వాళ్ళు? ఏమన్నా ఆయన ఏమన్నా నేరం కనుగొన్నాడా పౌలు దగ్గర? ఏదైనా నేరం చేసినట్లుగా ఏమి కనుగొనలేదండి. అప్పుడు ఇంతలోనే 12వ వచనం వరకు చదువుకున్నామని చెప్పారు కదా. 13వ వచనం చూద్దాం ఈరోజు. 13వ వచనంలో ఏమన్నాడంటే 13వ వచనం నుండి, కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనం చేసుకొనుటకు కైసరియకు వచ్చిరి. ఇప్పుడు సీన్లోకి ఎవరు వచ్చారండి? ఇద్దరు ఉన్నారండి. ఎవరు వీళ్ళ పేర్లు అంటే రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు అన్నాడండి. 25వ అధ్యాయము అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము 1-6 వచనాల్లో ఫేస్తు యెరూషలేము దర్శించుట, యెరూషలేమును మొదటి పేరాని ఈ మాట చేత గుర్తుపెట్టుకుందాం, దర్శించుట. అలాగనే 7-12 వచనాలు పౌలును గురించి, పౌలు ఫేస్తు ఎదుట విమర్శించబడుట, పౌలు అధిపతి అయిన ఫేస్తు ఎదుట విమర్శించబడుట. ఫేస్తు ఎదుట విమర్శించబడుట. రైట్. అంటే ఇక్కడ పౌలు కూడా ఫేస్తు ఎదుట విమర్శించబడ్డప్పుడు ఫైనల్గా ఆయన ఏం చెప్పాడు, నేను కైసరికి వెళ్తాను, కైసర్ దగ్గర నా వాంగ్మూలం, నా విచారణ అంటే నన్ను విచారించడానికి ఆయనకి నేను వాదన చెప్పుకుంటాను చెప్పాడు ఆయన. ఇది చేసేది ఏమి లేక అధిపతులను ఏం చేయమన్నాడు, యెరూషలేము నుంచి వచ్చిన వారిని వెళ్ళిపోమన్నాడు. ఈయనకి ఏం అర్థం కావట్లేదండి. ఇప్పుడు కైసర్ అంటే రోమా చక్రవర్తి. ఆయన ఎక్కడ ఉంటాడు? రోమా చక్రవర్తి రోమ్లో ఉంటాడండి. అంటే ఇప్పుడు రోము పంపించాలి, పౌల్ని రోము పంపించాలి. రోము పంపించాలంటే పౌలు విమర్శించబడి ఈయన దగ్గర ఏదైనా నేరం కనుగొని, ఇదిగో నేను ఈ నేరం కనుగొన్న ఈయన దగ్గర, ఆయన మీ దగ్గర వివరించుకుంటాను అంటున్నాడు, అందుకు మీ దగ్గర పంపించినని ఈ అధిపతి ఏం చేయాలంటే ఒక లెటర్ రాసి పంపించాలండి. ఇప్పుడు ఈయన దగ్గర వాస్తవానికి ఏ నేరం కనుగొనలేకపోతున్నాడు, ఆయన అయోమయంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన దగ్గరికి ఎవరు వచ్చాయంటే ఇంకొక అధికారి వచ్చాడండి, రాజు వచ్చాడండి. ఎవరంటే ఈయన అగ్రిప్ప. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తును
దర్శనం చేసుకుంటకు కైసరికి వచ్చిరి. ఇద్దరు పేర్లు చెప్పాడండి, అగ్రిప్ప, బెర్నికేయు. ఈ బెర్నికేయు అంటే బెర్నికేయు అనే పురుషుడ స్త్రీ అంటే స్త్రీ అండి. అగ్రిప్ప రాజన్న అగ్రిప్పకి భార్య అన్నమాట. ఎవరి అగ్రిప్ప? మహాహేరోదు ఉన్నాడు. మహాహేరోదు గురించి మీరు ఎన్నో ఉంటారు. ఎవరండి మహాహేరోదు? ఎవరి కాలంలో రాజుగా ఉన్నాడు? యేసుప్రభు శరీరధారిగా జన్మించినప్పుడు, ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు రాజు ఎవరంటే యోధియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు మహాహేరోదు అండి. మహాహేరోదు కొడుకు అర్కిలాయు. మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుతాం. మహాహేరోదు చనిపోయిన తర్వాత ఆ దేశానికి రాజు ఎవరవుతారు, అధిపతి అంటే అర్కిలాయు వస్తాడండి. అర్కిలాయు కొడుకు ఎవడంటే అగ్రిప్ప అండి. ఈ అగ్రిప్ప కాదు, మనం అపోస్తలకార్యం 12వ అధ్యాయం చదువుతాం. పురుగులు పడి చచ్చిపోయాడు హేరోదు అగ్రిప్ప అన్నమాట. ఆయన అగ్రిప్ప 1 ఆయన. ఈయనేమో అగ్రిప్ప 2 అండి. అంటే ఇప్పుడు మహాహేరోదుకి మునుమనోడు 4వ తరం అన్నమాట. మహాహేరోదు, అర్కిలాయు, హేరోదు అగ్రిప్ప 2. అంటే అగ్రిప్ప 2 అని రాసుకోవాలి. ఈయన గురించి మీరు అగ్రిప్ప 2 అంటే అగ్రిప్ప 2 అంటే మీరు రోమన్ అంకెలు వేస్తారు కదా, ఇట్లాగ వేసుకోవాలండి. అగ్రిప్ప 2 ఈయన ఎవరంటే హేరోదు వంశం నుంచి వచ్చినవాడు. అంటే హేరోదులు అంటే ఎక్కడి నుంచి వచ్చిన వారండి? హేరోదులు ఎవరి కుటుంబానికి సంబంధించిన వారు? ఐడియా ఉందా ఏమన్నా? ఎదోము కుటుంబానికి సంబంధించిన వారండి. ఎదోము ఎవరండి? ఎదోమీలు ఎవరండి? ఎదోమీలు ఏశావు సంతానం అండి. ఏశావుకి మరో పేరు ఏంటంటే ఎదోము. అసలు ఏశావు ఎవరి కొడుకు అండి అమ్మా? ఇస్సాకి 2 పిల్లలు, యాకోబు, ఏశావు. ఏశావుకి ఇంకో పేరు ఏంటంటే ఎదోము అన్నారండి. ఎదోమీలు ఎక్కడ ఉంటారంటే ఈ మృత సముద్రానికి దిగువ భాగంలో ఇక్కడ ఉంటారు. ఎదోము ఒక్క నిమిషం. అంటే పేర్లు మర్చిపోకూడదండి. ఎదోమన్నా ఏశావన్నా ఒకళ్ళే, వేరేం కాదు. ఇశ్రాయేలు వీళ్ళు అన్నదమ్ములే వాస్తవానికి. అంటే ఇప్పుడు ఒకప్పుడేమో యాకోబు యెహోవాని పూజించేవాడు, ఏశావు కూడా యెహోవాని పూజించేవారండి. అంటే తర్వాత వాళ్ళు రాజ్యాలుగా విభాగించబడిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత చాలా చీలికలు వచ్చేసి యెహోవా దేవుని కాకుండా ఎదోమీలు ఏం చేస్తారంటే విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారండి. యాకోబు సంతానం మాత్రం దేవుడైన యెహోవాని ఆరాధిస్తూ ఉండేవాళ్ళనమాట. అంటే వీళ్ళు అన్నదమ్ములే వాస్తవానికి. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే ఈయన అధిపతి అయ్యాడనమాట, రాజు అయ్యాడు. హేరోదు కుటుంబం నుంచి వచ్చిన వారిని అందరినీ అంటే ఈ ఎదోము సంతానాన్ని ఏమన్నా అంటే తర్వాత కొత్త నిబంధనలో హేరోదు అనే మాట అంటే యోధియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి హేరోదీలు అంటారండి. హేరోదు. ఎప్పుడన్నా హేరోదీయుల గురించి మనం ఎప్పుడన్నా చెప్పుకుందాం ఒక సబ్జెక్ట్గా. ఈ అగ్రిప్ప అనే వ్యక్తి మహాహేరోదు యొక్క మునిమనోడు అనమాట. ఈయనకు ఒక భార్య ఉంది. ఎవరు ఆవిడ అంటే బెర్నికేయు. వీళ్ళు ఫేస్తును దర్శనం చేసుకోవడానికి వచ్చారండి, కైసరికి వచ్చారండి. అప్పుడు ఇంకొక అధికారి దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటారు ఎక్కువగా సామాన్యంగా అంటే ఆ రాజ్య సంబంధమైనటువంటి వారి పాలనలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇద్దరు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారండి? రాజకీయ సంబంధమైన ముచ్చట్లే మాట్లాడుకుంటారండి. ఒకవేళ సువార్తీలు కలుసుకున్నారు అనుకోండి, ఇద్దరు ఏం మాట్లాడుకుంటారండి? వాళ్ళు సేవా పరిచయం గురించి మాట్లాడుకుంటారు. సంఘాలు ఎలా ఉన్నాయో, వాళ్ళు విశ్వాసాలు ఎలా ఉన్నారో, ఎలాంటి కార్యక్రమాలు జరిగేస్తున్నారు, ఈ వీటి గురించి మాట్లాడుకుంటారండి. అంటే సామాన్యంగా చాలా విషయాలు మాట్లాడుకుంటారు. వాటిలో నేరస్తుల గురించి కూడా మాట్లాడుకుంటారండి. ఒక వింతైన కేసు పౌల్ది. ప్రజలేమో పౌల్ని వీడు చీడ వంటి వాడు, పేడ వంటి వాడు, మరణానికి అర్హుడు, ఇతను చంపండి లబోదిమోమని మొత్తుకుంటున్నారండి. వీళ్ళు విచారిస్తేనేమో పౌలు దగ్గర ఎటువంటి నేరాన్ని కనుగొనలేకపోతున్నారండి. ఇప్పుడు ఎలాగ మరి అప్పుడు
అందుకు ఈయనకి అర్థం కాక జుట్టు పట్టుకున్నాడండి. ఆలోచిస్తున్నప్పుడు ఈ అగ్రిప్ప వచ్చాడు. అప్పుడు అగ్రిప్పకి పౌలు గురించి వివరిస్తాడండి ఈ పేరాలో. చూడండి ఏమంటాడంటే 14వ వచనంలో, వారు అక్కడ అనేక దినములు ఉండగా, చాలా రోజులు ఉండిపోయారు, అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఈ ఫేస్తు ఏం చేశాడండి? పౌలు సంగతే, ఇదిగో నా దగ్గర ఒక కేసు వచ్చింది, ఆ ఫిలిక్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆయన గురించి విమర్శిద్దామని కూర్చుంటే యూదులు చాలామంది ఆయన మీద అభియోగాలు మోపారు, కానీ నేను విమర్శిస్తే ఆయన దగ్గర ఎటువంటి నేరం కనుగొనలేకపోయాను. ఇతనేమో ఏ నేరం చేయాల, వాళ్ళేమో ఇతను చంపాలంటారు. పోనీ నేను విమర్శించి బయటికి పంపిద్దాం అనుకుంటే నేను కైసర్ దగ్గరే, చక్రవర్తి దగ్గరే నా వాదన చెప్పుకుంటా అంటున్నాడు. ఇప్పుడు కైసర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఎలా పంపించాలి కైసర్ దగ్గర? కానీ ఒకలాంటి వ్యాకులతో చెప్తాడండి ఆ మాటలో. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి జరిగిన స్టోరీ చెప్తున్నాడండి. అతనికి శిక్ష విధింపవాలని వేడుకొనిరి. ఈయన యెరూషలేము దర్శించడానికి వెళ్ళాడు కదా మొదటి పేరాలో, అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాడు అగ్రిప్ప రాజుకి. 16వ వచనంలో, అంటే వీళ్ళందరూ వచ్చి పెద్దలందరూ కలిసి ఏం చేయాలంటున్నారండి? పౌలుకి శిక్ష విధింపమని వేడుకున్నారండి. ఏ నేరం చేశారండి శిక్ష విధించాలి? నేరం ఏదైనా రుజువుపరచబడితే శిక్ష విధించడానికి అధికారం ఉండిద్దండి. అప్పుడు 16వ వచనంలో, అందుకు నేను నేరం మోపబడిన వాడు నేరం మోపిన వానికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరం గురించి సమాధానం చెప్పుకున్నటకు అవకాశం ఇవ్వక మునుపు ఏ మనుషునికైనా అప్పగించుట రోమీలకు ఆచారం కాదని ఉత్తరం ఇచ్చితిని. ఒక మంచి మాట చెప్పండి. ఏంటండి ఇది? 16వ వచనంలో, అందుకు నేను నేరం మోపబడిన వారు నేరం మోపిన వానికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరం గురించి సమాధానం చెప్పుకోవటకు అవకాశం ఇవ్వక మునుపు ఏ మనుషునైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చితిని. ఏంటండి వచ్చిన యొక్క సారాంశం ఏంటండి? ఏమన్నా అర్థమైందా? చాలా పెద్ద సెంటెన్స్తో చెప్పాడు. ఏంటి వచ్చిన ఏముంది? మీకు అర్థమైన మాట చెప్పండి. అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఆడి ఇలా అట్ట అండి, ఇలాగండి, అతను ఇలాగండి, మీరు చెప్పరండి అతనికి అసలు చెప్పొచ్చు కదండి మీరు అంటారండి. అవునా, నేను అదే అనుకున్నాను, అలాంటోడు ఇలాంటోడే అంటామండి మనం. అది నాకు అనొచ్చండి? ధర్మం ఏంటండి? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకో వ్యక్తి మీద ఇతను ఎక్కడో ఉన్నాడండి, ఇతని మీద అభియోగం మోపుతున్నాడు. ఇతను లేడు, ఇక్కడ వీళ్ళ మధ్య లేడు. ఇతని మీద ఫిర్యాదు చెప్తున్నాడు, అలా చేస్తున్నాడండి, ఇలా చేస్తున్నాడండి, అతను మీరు చెప్పొచ్చు కదా అని అంటున్నాడండి. ఇప్పుడు ఇతను ఏమన్నాడండి? న్యాయబద్ధంగా అయితే ఏమన్నాడండి? మనమైతే ఏమంటామండి? అవును నిజమే, నేను అలాగని అనుకున్నా, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, అలాంటోడే వాడు అని ఏం చేస్తామండి? గడ్డి పరగలా తీసి పడేస్తామండి. కానీ ధర్మం ఏంటంటే, ఇతను అలా చేశాడు, ఇలా చేస్తున్నాడు, అలా అంటున్నాడు అన్నప్పుడు ఇతను కూడా పిలిపించి మాట్లాడాలి. అతను ఉన్నప్పుడు మీరు చెప్తే అతను కూడా చెప్పాడు లేదో తెలిసింది కదా అని మనం అంటామండి. ఒకవేళ అలా అంటే ఏమంటాడండి ఇతను? అలా అంటే ఒకవేళ ఏమంటాడండి? ఇటు తప్పుడు అనుకోండి, ఏమంటాడండి? ఇంకా అతను ఎందుకులేండి, సర్లేండి ఉంటాలేండి, వెళ్ళి వస్తానని అంటాడండి. అంటే మనం ఎవరి మీద నేరం మోపుతూ, ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఒకరి గురించి తప్పో రైటో చెప్తున్నాడు, ఏదో అతని గురించి ఏదో కంప్లైంట్ చెప్తున్నాడు, మనం ఆ కంప్లైంట్ వినేసేసి మనం ఏం చేయకూడదండి, ఒక నిర్ధారణ చేసేయకూడదండి. ఆ చెప్పబడుతున్న వ్యక్తి కూడా అక్కడ ఉండి అతని వాదన కూడా విన్న తర్వాత చేసాడు లేదా అప్పుడు ఏం చేయాలండి? చెప్పాలండి. మనం తీర్పు చేస్తాం చాలా సందర్భాల్లో, ఇంత న్యాయంగా వ్యవహరించమండి. కానీ వాళ్ళు అన్యులైనప్పటికీ ఒక నీతి ఉందండి వాళ్ళ దగ్గర. రోమీల యొక్క శిక్షలు కఠినంగా ఉంటాయండి, భయంకరమైనటువంటి అంటే శిక్షలు దండన విధిస్తారండి, క్రూరంగా శిక్షిస్తారండి. కానీ అక్కడ ఒక నీతి కనబడుతుందండి. అక్కడ మనం ఏ నీతి నేర్చుకోవచ్చండి? అంటే ఎవరినైనా విమర్శించేటప్పుడు అతను లేకుండా మనం అతని గురించి ఏం చేయకూడదండి, మాట్లాడకూడదని, చెప్పుకోకూడదండి. ఒకవేళ అలా చెప్పుకుంటే మనం దేవుని పిల్లలం కాదండి. రైట్. అప్పుడు
17వ వచనంలో, కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించుతనే. జరిగిన విషయం ఇదంతా. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరంలో ఒకటేనను అతని మీద మోపిన వారు కారు. అంటే ఇప్పుడు వాడు చావాలి, మరణానికి అర్హుడు, అతను చీడ వంటివాడు, పీడ వంటివాడు, ఇలాంటి పదాలు పౌలు మీద నేరం మోపుతున్నప్పుడు ఏ అధికారి అయినా ఏమనుకుంటాడంటే ఇతడు ఘోరమైన నేరం చేసి ఉంటాడు, అందుకే ప్రజలు ఎంతగా చావాలి అని కంకణం కట్టుకున్నారు, అంత విమర్శిస్తున్నారు ఆ వ్యక్తిని, కాబట్టి ఇతన్ని బతకడానికి అర్హుడు కాదంటే ఒకవేళ ఏం చేసి ఉండొచ్చు, వాళ్ళ మత సంబంధమైన విషయంలో ఎవరికైనా అన్యాయం చేసి ఉండొచ్చు, లేకపోతే అపవిత్రం చేయొచ్చు వాళ్ళ దేవాలయాన్ని, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పలికి ఎవరికైనా కీడు చేసి ఉండొచ్చు, అధిపతులు కీడు చేసి ఉండొచ్చు, ఇలాంటి అనుకుని ఉండొచ్చు. ఒకవేళ ఈయన అనుకున్న వాటిలో ఏది అతను చేయలేదంటండి పౌలు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరంలో ఒకటేనను అతని మీద మోపిన వారు కారు, అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అని ఒకని గురించి ఇతనితో వానికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇరువురి యొక్క అభియోగాలు, వాళ్ళు అభియోగం మోపినప్పుడు పౌలు చెప్పిన వాదన బట్టి ఫేస్కి ఏమర్థమైందండి, ఇది ఒక మత సంబంధమైన విషయం, మత సంబంధం విషయం మీద వీళ్ళకి వివాదం కలిగింది. ఎవరో దానికి మూలకారకుడు అంటే యేసు అని ఒక ఆయన చనిపోయాడు, ఆయన గురించినటువంటి వాదన అనే విషయాన్ని ఇప్పుడు ఆయనకు అర్థమైందండి ఫేస్కి. అది అగ్రిప్ప రాజుతో చెప్తున్నాడు ఈ సంగతి అంతా కూడాను. 19వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అయితే తమ మతం గురించి చనిపోయిన యేసు అని ఒకని గురించి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడను. అదే కదా ప్రాబ్లం. అసలు పౌలు ఏం చెప్పేవాడండి, యేసుక్రీస్తు వారు చనిపోయి మృతుల్లోని పునరుద్ధరణ తిరిగి లేచాడు, ఆయన యందు జీవం ఉంది, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యొక్క జీవాన్ని మీరు పొందుకోండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, క్రీస్తు యేసునందు విశ్వాసం సంబంధమైన నీతి మనుషులు రక్షిస్తుంది. ఈ విషయాలు పౌలు ఏం చేశాడు అనేకులు చెప్తున్నాడు ఆయన. అది అంగీకరించలేని యూదులు ఏం చేస్తున్నారు, ఇది వ్యతిరేకించి మత కళ్ళలు సృష్టిస్తున్నారు. వాస్తవానికి పౌలు కాదని మత కళ్ళలు సృష్టిస్తుంది, అంగీకరించలేని మనస్తత్వం. ఇప్పుడు కూడా చాలా చోట్ల సువార్త కొడుకులు జరుగుతున్నా, ఏదన్నా వాక్యం చెప్తున్న చోట్ల అల్లరి రేగిద్దండి. చాలామంది ఇప్పుడు బాగా పెరిగిపోతున్నాయండి. ఇప్పుడు అక్కడ వాక్యం చెప్పే వ్యక్తులు అల్లరి సృష్టిస్తున్నారా, అది విని అంగీకరించలేని మనస్తత్వం కలిగిన వాళ్ళు అల్లరి సృష్టిస్తారు ఎక్కువగా. మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఏం దుర్భాషలు ఆడుతున్నారని వచ్చి ఎవరికైనా మోసం చేస్తున్నారండి, ఎవరిదైనా డబ్బులు కానీ వెండి కానీ బంగారం కానీ ఇలాంటి అపవిత్రమైన ఏమైనా తీసుకుంటున్నారండి, ఏదన్నా ఇలాంటి అపవిత్రమైన వాటిని ఒకవేళ జరిగిస్తున్నప్పుడు ఖండించడం తప్పు కాదండి. వీళ్ళు ఏం చెప్తున్నారు, నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతకమని చెప్తారండి. క్రైస్తవం అనేది నీ పొరుగువాన్ని ఆశించమని చెప్పదని క్రైస్తవ్యం. లోకంలో ఆశించే బుద్ధి కలిగిన వాడు ఆ మాటని స్వీకరించలేక ద్వేషిస్తాడండి. నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంది క్రైస్తవ్యం, నీతిగా బ్రతకని చెప్తుందండి, యథార్థం బ్రతకమని చెప్పిద్దండి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయమని చెప్పిద్దండి. అంటే ఇలాంటి మాటలు ఎవరికి హాని చేస్తే చెప్పండి, ప్రపంచంలో ఎవరికైనా హాని చేస్తాయండి? అంటే ఒకలాంటి ద్వేషం ఏంటంటే నేను నమ్మిన విశ్వాసం కాకుండా వేరొక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు, కాబట్టి మా మతం యొక్క ఉనికి నష్టపోతుంది అనే ఒకలాంటి ద్వేషం అండి యూదులకి. యూదులే కాదండి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ మత సంబంధం అల్లరి రేగుతున్నా వాళ్ళు నమ్మిన మతానికి వేరొక మతం వస్తే, వేరొక విశ్వాసం ప్రకటిస్తే ఎవడు అంగీకరించట్లేదండి ఇప్పుడు ప్రస్తుతం మనుషుల ప్రాబ్లం అదండి. సత్యమా కాదా తర్వాత సంగతి అండి, మీరు నమ్మిందే మాదే మాదే మాదే, జీవమా కాదా, ఇది సత్యమా కాదా, ఎవరు ఆలోచించే పరిస్థితి మనుషులకి ఇప్పుడు లేదండి. అప్పుడు వీళ్ళ వాదన కూడా ఆయనకు అధిపతికి అర్థమైందండి, మత సంబంధమైన వాదన ఇది. యేసు అనే ఒక వ్యక్తి చనిపోయిన విషయాన్ని గురించి వీళ్ళు ఒకరికొకరు ఏం చేస్తున్నారు, ఇట్లా వివాదం ఆడుకుంటున్నారు. అధిపతికి అర్థమైంది. పౌలు ఏం చెప్తున్నాడు అంటే అండి యేసు ప్రభుని గురించి, ఇతనికి 20వ వచనంలో అంటున్నాడు, ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. వాస్తవం అబద్ధం? అది యేసు ప్రభు బతికి ఉన్నాడన్న సంగతి పౌలు బోధించాడు, నిజం అబద్ధమా ఏమండి? యేసు ప్రభు బ్రతికి ఉన్నాడన్న సంగతి బోధించాడు, నిజం అబద్ధమమ్మా? మీరు మరి దాన్ని చెప్పడానికి కూడా మీరు ఆశ్చర్యపోతున్నారు.
సువార్త అంటేనే ఈ క్రీస్తు యొక్క సమాధి, మరణ సమాధి, పునరుద్ధానం, ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడు అనేది వార్త అండి, శుభవార్త అయిందండి మనుషులకి. అదే సంగతి పౌలు ప్రకటిస్తున్నాడు. కానీ యూదులు ఏం చేస్తున్నారు? అది అంగీకరించే మనసు లేక ద్వేషిస్తున్నారు. ఆ విషయం చెప్పాడండి. నేను ఇటు వాదనల విషయమై ఎలాగ విచారింపవలనో ఏమీ తోచక నేను చాలా అయోమయంలో పడిపోయాడండి. చాలా కేసులు స్టడీ చేసి ఉంటాడు కానీ, విమర్శించుంటాడు కానీ, తీర్పు తీర్చుంటాడు కానీ, ఇలాంటి కేసులు మాత్రం ఈయన ఏం చేస్తున్నాడండి ఎప్పుడు ఆయన దృష్టికి వచ్చి ఉండదండి. అందుకే నేనట్టి వాదముల విషయమై ఎలాగ విచారింపవలనో ఏమీ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీరిని గూర్చి విమర్శించబోటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితేనే. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిచి ఉంచవలనని చెప్పినందున, చక్రవర్తి అంటే ఎవరండి? చక్రవర్తి అంటే ఎవరమ్మా? రోమా చక్రవర్తి అండి. ఈ రోమా చక్రవర్తి ఎదుట నేను విమర్శించబడాలంటున్నాడు కదా పౌలు. అక్కడికే నేను వెళ్తా అంటున్నాడు కదా, అక్కడికే నేను వెళ్తా అంటున్నాడు. నేనేమో ఏదైనా విమర్శించాలనుకుంటే యెరూషలేము వస్తావా, అక్కడ విమర్శించుద్దాం ఫైనల్గాని నేను అడిగితే, నేను అక్కడికి రాను, నేను చక్రవర్తి ఎదుటే నేను విమర్శించబడాలని కైసరు వద్దకు పంపించమని అడుగుతున్నాడు. ఈ విషయం చెప్తున్నాడండి అగ్రిప్ప రాజుతో 21వ వచనంలో. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఎంచవలనని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరీయుని వద్దకు పంపించుటకు వరకు నిలిపి ఉంచవలని ఆజ్ఞాపించుతున్నాను నేను. 22వ వచనంలో అందుకు అగ్రిప్ప అంటున్నాడు అండి. అంటే ఇప్పుడు ఎక్కడ పంపించాలి? ఇప్పుడు ఈ ఫెలిక్స్ అంటే ఫేస్తు చక్రవర్తి దగ్గర పంపించాలి. చక్రవర్తి దగ్గర పంపించాలంటే ఇప్పుడు ఆయన ఫలానా నేరం చేశాడు, ఈ కేసు నేను విచారించాను, ఇతను మీ దగ్గర విచారణ కోరుకుంటున్నాడు కాబట్టి చక్రవర్తి గారు నేను మీ దగ్గర పంపిస్తున్నాను, ఒక నోటీస్ రాసి ఏం చేయాలి, లేఖ రాసి పంపించాలని. ఇప్పుడు ఈయన దగ్గర ఏ నేరం చూశాడు లేఖ రాసి పంపించడానికి? ఏం లేదండి. అప్పుడు ఈ అగ్రిప్ప అంటున్నాడు, అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకున్నది నేను వినగోరుచున్నాన్ని ఫేస్తో అనగా అప్పుడు రేపు వినవచ్చునని చెప్పినాం. అంటే ఈయన కూడా కుతూహలం కలిగిందండి. ఆ మనుషుడు పౌలు అనే మనుషుడు ఏం చెప్పుకోనుకుంటున్నాడు, ఆయన వాదన గురించి నేను వింటాను, నాకు కొంచెం అతన్ని ప్రవేశపెట్టు నా సన్నిధికి అన్నప్పుడు రేపు వినవచ్చు అని పర్మిషన్ ఇచ్చాడండి. అంటే ఇప్పుడు ఈ పేరాలో ఏముందండి? 13 నుంచి 22 వరకు పౌలుని గురించి ఫేస్తు రాజు ఎదుట, అగ్రిప్ప రాజు ఎదుట చెప్పుట. పౌలుని గురించి 13, 22 వచనాల్లో పౌలుని గురించి ఫేస్తు అగ్రిప్ప రాజుతో లేదా రాజైన అగ్రిప్పతో చెప్పుట. రాజైన అగ్రిప్పతో చెప్పుట. ఈ పేరాలో రైట్ ఇంకొక పేరా ఉంది, ఆ పేరా చదివి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటో చెప్పుకొని మనం ముగించుకుందాం. అప్పుడు అగ్రిప్పరాజు ఏం కోరుకున్నాడండి? ఆ కేసు నేను కూడా వింటాను, ఒకసారి నా దగ్గర ప్రవేశపెట్టి అన్నాడండి. రేపు వినవచ్చు అన్నాడు కదా. అప్పుడు మరుసటి రోజు జరుగుతుందండి. అంటే 23వ వచనంలో కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు, అంటే మరునాడు అన్నాడంటే ఇది అంటే ఏదైనా ఒక కార్యక్రమం వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఫేస్తు దగ్గర మనం చూస్తుంది ఏంటంటే రేపు చేద్దామంటే రేపే చేస్తున్నారండి, అంటే వాయిదా వేసే పరిస్థితి లేదండి, అంటే కొంచెం స్పీడ్గా ఉన్నారండి. అప్పుడు మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి, మిక్కిలి ఆడంబరంతో రావటం అంటే 23వ వచనంలో కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి అంటున్నాడండి. ఆడంబరంతో రావటం ఏంటండి? ఆడంబరం అంటే అంటే ఆడంబరంగా రావటం అంటే రాజువారు కదా ఆయన, ఆవిడేమో రాణివారండి. అంటే ఎలా వచ్చి ఉంటారండి?
ఆరంభం అంటే చాలా ఆర్భాటం కూర్చుంటారండి. అంటే ఎలాగొచ్చుంటారు ఒకవేళ ఊహించుకుంటే మనం ఆడంబరంగా అంటే, ఆడంబరం అనేది వేరు, నిడారంబరం అనేది వేరండి. ఆడంబరంగా అంటే దేంట్లో ఒక వ్యక్తి ఆడంబరాన్ని కనపరచడానికి ప్రయత్నం చేస్తాడండి. రాజుల దగ్గర మనం చూసినప్పుడు తమ వస్త్రధారణలో, అంటే ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుంటారండి రాజులు బాగా సంపన్నులు కాబట్టి వస్త్రధారణలో కూడా చాలా ఆర్భాటంగా ఉండే వస్త్రాలు వేసుకుంటారండి. స్త్రీలకి ఇంక చెప్పనవసరం లేదండి, భయంకరమైన అలంకరణ ఉండేదండి స్త్రీకి అయితే, రాని వారికి. ఆభరణాల చేత తాము ఇతరులు కనబరుచుకోవడానికి కొంచెం అట్టహాసంగా ఉంటారండి. ఇంక వేడి చేత ఆడంబరం కనబరుస్తారండి. కొంత వెనక పరివారం వస్తారండి, పరివారంతో గొప్ప సైన్యం, గొప్ప ఆర్భాటంతో వచ్చేస్తారండి. అంటే ఇవన్నీ ఆడంబరాన్ని సూచిస్తున్నాయండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆడంబరం ఎవరిలో కనపడుద్దండి ఎక్కువగా? లోకల్లో ఎవరిలో చూస్తాం ఎక్కువగా ఈ ఆడంబరం? రాజకీయ నాయకులు కనపడుద్దండి. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండిద్దండి అంటే వైట్ వేస్తారు, నలగవండి అవి, అంటే మనిషికి శరీరానికి అంటవండి అవి. ఇలా అంటే కద్దరండి, గంజి పెట్టిది ఎలా ఉంటాయి అలా ఉంటాయండి. అంటే వాళ్ళు ఆ ఫోన్ పట్టుకోవటం, ఆభరణాలు వేస్తారనుకోండి, అవి కూడా ఆడంబరమేనండి. అంటే ఇప్పుడు కొంతమంది బంగారం ధరిస్తారండి, ఆ బంగారం కూడా ఆడంబరానికే సూచనగా వాడుకుంటారండి కొంతమంది. ఇప్పుడు అది ప్రస్తుతం ఎక్కడికి వచ్చేస్తుందంటే నెమ్మదిగా సంఘాల్లోకి వచ్చేస్తుందండి. సంఘాల్లో కూడా ఎలా కనపడటానికి ప్రయత్నం చేస్తారండి మనుషులు. పల్లెల్లో ఏమో కానీ పట్టణాల్లో కొంతమంది ఆడంబరాన్ని కోరుకుంటారండి. అంటే భక్తి జీవితానికి సంబంధించి ఆడంబరం పనికిరాదేమోనండి. భక్తి కలిగిన వ్యక్తికి ఆడంబరం పనికిరాదేమో. మన వస్త్రాలను బట్టి కాదు, అబ్బో చాలా గొప్పోడు అనుకోవటం, మనం వేసే బంగారు ఆభరణాలు బట్టి కాదు, చాలా గొప్పోళ్ళు అనుకోవటం, మనం వాడుకునే వస్తువులు కాదు ఆడంబరం, మనం నివసించే ఇల్లు కాదు ఆడంబరం. అంటే సౌకర్యాలతో ఉండటం తప్పు కాదు, కానీ అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను అభినందించాలి, అందరూ నన్ను గొప్పోడు అనుకోవాలి అనేది భక్తి జీవితానికి నిదర్శనం కాదండి. ఇప్పుడు కొంతమంది సేవకుల్లో కూడా ఆడంబరం వచ్చేసిందండి ప్రస్తుతం. సేవలు కూడా తమ వస్త్రధారణ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు ఎవరినైనా నేను చూసే ఉంటారు, మీరు కొత్త ఏం కాదు. లోపల చేయనున్న సంగతే ఇప్పుడు అందరు తెలియని ఏం చేస్తారండి, ఈ బట్టలు తీస్తారండి, ఈ బట్టలు తీసేస్తారు, ఆ చైన్ కూడా బయటకు వేసేస్తారండి. ఇప్పుడు అవసరం అండి? చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉంటారండి. అంటే ఇవన్నీ ఆడంబరం అండి. అంటే ఆడంబరం వేరు, అవసరత వేరండి. మనకి ఏది అవసరమో అవి కొనుక్కోవడం తప్పు లేదు, కానీ అవసరతల కొరకు కాకుండా ఆడంబరం కొనుక్కుంటే మాత్రం, ఆడంబరం కొరకు మాత్రం మనం వస్త్రాలు వేసుకున్నా, మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా, ఏదైనా ఆభరణాలు ధరించినా, లేకపోతే ఇంకేదైనా అది వేషధారణ అయితే, ఒకవేళ లోకంలో అది గొప్పలు ఏమో కానీ భక్తి జీవితాన్ని మాత్రం అది వేషధారణ అయిద్దండి. దానివల్ల మనము యేసుని చూపించలేమండి, దానివల్ల దేవుని కనబరచలేమండి, దానివల్ల దేవుని ప్రేమను ఏం చేయలేమండి, ఇతరకే కనబరచలేమండి. యేసు ఎప్పుడైనా ఆడంబరాన్ని పోయాడండి? అపోస్తలుడైన పౌలు ఎప్పుడైనా ఆడంబరాన్ని పోయాడండి? ఇప్పుడు ప్రస్తుత సేవకులు ఎలా ఉన్నారండి? గొప్ప పరివారం వస్తారండి వాళ్ళు వచ్చారంటే, ఎస్కార్ట్స్ లాగా వస్తారండి వాళ్ళు. బ్యాగులు మోసేవాళ్ళు ఒకళ్ళు, బట్టలు తీసేవాళ్ళు ఒకళ్ళు, కోటు వేసేవాళ్ళు ఒకళ్ళు. అంటే ఇవన్నీ పౌలు కూడా ఇవన్నీ చేయించుకొని ఉంటాడండి ఏమో. అంటే పౌలుతో సువార్త పరిచర్లో ఒకవేళ పౌలు ఏదైనా అవసరం బట్టి వాళ్ళు ఏదైనా ఉపకరణాలు తీసుకొచ్చేవాళ్ళేం, కానీ ఇప్పుడు చేసినట్టుగా అప్పుడు జరిగి ఉండదండి నాకు తెలిసి. అంటే ఓ మాట ఇక్కడ అనుకుని వెళ్ళిపోదాం. ఏంటంటే అది, ఈయన క్రైస్తవుడా అన్యుడా? అగ్రిప్ప అనే ఆయన అన్యుడు, క్రైస్తవుడు కాదండి, ఆయన రక్షించబడినవాడు కాదండి. ఆవిడ అన్యురాలండి. అన్యురాలంటే క్రైస్తవులు కాదు, క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్యుడేనండి.
ఇద్దరు లోకంలో వాళ్ళే. లోకంలో ఉన్న వారికి ఈ ఆర్భాటం ఉండిద్దండి, ఈ పరివారం ఉండిద్దండి, ఈ హంగులు ఆర్భాటాలు ఉంటాయండి. క్రైస్తవుడైన తర్వాత వాటి విషయంలో కొంచెం ఏం చేయాలండి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనం చూసినప్పుడు దైవభక్తి కలిగిన వారనే ఆలోచన మనలో వస్త్రధారణ బట్టి కానీ, మనం వేసుకునే ఆభరణాలు బట్టి కానీ, మనం ధరించే లేకపోతే మనం హెయిర్ స్టైల్ని బట్టి కానీ దైవభక్తి కలిగిన వారనే భావన కలుగు చేయాలి తప్ప మనం చూసి గొప్పల కొరకు పోతున్నారనే మాత్రం కలగకూడదేమని వెళ్ళిపోదామండి. ఈ సహస్రాధిపతులతోనూ ఎవరెవరు వచ్చారంటే, కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందుల ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత, అంటే ఎవరెవరు వచ్చారు వాళ్ళతో కూడా? సహస్రాధిపతులు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, పట్టణ మందలి అధికారులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఫేసు ఆజ్ఞేయగా పౌలు తేబడ్డాడండి. అంటే ఆ సభలోనికి ఏం చేశాడు? పౌలుని తీసుకొచ్చారండి. అంటే ఇక్కడ విమర్శించబడ్డు 26 అధ్యాయం చూస్తాం, అగ్రిప్ప ఎదుట విమర్శించబడటం. అప్పుడు ఏం జరిగింది అంటున్నాడంటే, అప్పుడు ఫేసు అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషును చూచున్నారు. యెరూషలేమును ఇక్కడను యూదులందరూ వీడిక బ్రతక తగడని కేకలు వేయచ్చు, అతని మీద నాతో మనవి చేసుకోండి. అంటే గతంలో ఈయన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు కదా, ఇటు బ్రతకటానికి తగిడిగా వాడు కాదు, ఇతను చావాలని ఫిర్యాదు చేశారు కదా, అది చెప్తున్నాడండి. కేకలు వేయచ్చు, అతని మీద నాకు మనవి చేశారు. ఏమని? ఇతను మరణము తగినది ఇతను బ్రతక తగడానికి కేకలు వేశారు. అయితే ఈయన పౌలు గురించి ఇచ్చిన విట్నెస్ చూడండి ఏమన్నాడు 25వ వచనంలో. పౌలు గురించి ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇతడు మరణముకు తగింది ఏదీ చేయలేదని నేను గ్రహించి. ఫేస్కి ఏమర్థమైందండి పౌలు విషయంలో? ప్రజలేమో, మత నాయకులేమో అతడు బ్రతకానీయకుడు కాదు, అతను చావాలి, చంపాలి అని కంగనం కట్టుకున్నారు. ఆయన మీద అదే అభియోగం మోపారు. ఇతను చీడ వంటివాడు, పీడ వంటివాడు, మరణానికి పాత్రుడు ఇతను అని చాలా అభియోగాలు పౌలు మీద మోపారు. కానీ ఇతనికి అర్థమైంది ఏంటంటే, పౌలు వాదన విన్న తర్వాత, వాళ్ళ వాదన విన్న తర్వాత ఎవరు రైట్ అనిపించిందండి? వాళ్ళే తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు అభియోగాలు పౌలు మీద మోపుతున్నారు. అతను నిరపరాధి అయితే. అంటే ఇన్ని కేసులు విచారించుంటారో తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు మనం జడ్జి గారి ముందు కొన్ని కేసులు వస్తుంటాయండి, లాయర్లు వాదిస్తూ ఉంటారండి. జడ్జి గారికి తెలుసా లేదా? లాయర్ గారికి తెలుసా లేదా? తెలుసండి. తెలిసిన కొన్ని కేసులు ఏమీ చేయలేరండి. ఎందుకంటే పై ఒత్తులు ఉంటాయండి కొన్ని. ఆ ఒత్తిడికి లోబడి కొంత పలుకుబడికి, కొంత దీనికి లోనైపోయి ఏం చేస్తారండి, అన్యాయస్తుడైనా సరే న్యాయవంతుడని, తప్పు చేయలేదని, నిరపరాధని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అతను ఏం చేస్తారండి, బయటికి పంపిస్తారండి. అదే వాళ్ళకి తెలుసండి, తప్పు చేశారని తెలుసు. ఎన్నో కేసులు చూసుంటారండి, తప్పు చేయలేదని తెలుసండి. మాట్లాడే మాటను బట్టే చెప్తారండి. అక్కడ మనం మాట్లాడే మాటను బట్టే వాళ్ళకి అర్థమైపోద్దండి. తప్పు చేయడం ఎలా మాట్లాడతాడు, తప్పు చేసిన ఎలా మాట్లాడతాడు. ఎన్ని కేసులు చూసుంటారండి వాళ్ళు. మరి ఈయన తెలియదండి. అందుకే ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడే అండి, ఇతను మరణానికి తగినటువంటి ఏ నేరం అతను చేయలేదు. 25వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ఇతను మరణం తగింది ఏదీ చేయలేదు నేను గ్రహించి, ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతను పంపని ఇచ్చించి ఉన్నాను. అంటే ఈయన చక్రవర్తి దగ్గరే చెప్పుకుంటాను అంటున్నాడు కాబట్టి నేను పంపడానికి నిశ్చయించుకున్నాను. ఇప్పుడు పంపాలంటే ఆయన మీద ఏదో ఒక అభియోగం ఒక లెటర్ రూపంలో రాసి అధిపతికి పంపించాలండి, చక్రవర్తికి ఇవ్వాలండి. ఇప్పుడు ఏం రాయాలనేది ఆయనకు అర్థం కావట్లే. అది చెప్తున్నాడు 26వ వచనంలో. అతని గురించి మన ఏలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏదీ కనబడలేదు. ఏలినవారంటే ఎవరండి? ఏలినవారంటే ఎవరండి? 26వ వచనంలో ఇతని గురించి మన ఏలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏదీ కనబడలేదు. ఏలినవారు అంటే ఎవరో? చక్రవర్తేనండి. చక్రవర్తికే కదా లేఖ రాసి పంపాల్సింది. ఏలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏదీ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్ప రాజా
ముఖ్యముగా మీ ఎదుగుటుకుని ఇతను రప్పించున్నాను. అంటే ఇప్పుడు ఎందుకు రప్పించాడు? ఫైనల్గా పౌలు మీద ఏమి రాసి చక్రవర్తికి ఈయన పంపించాలి, ఇతను చేసిన నేరం ఏంటో ఏమైనా అర్థమైద్దా లేదా? నాకు మాత్రం అర్థమైంది ఏంటంటే ఇతను ఏ నేరం చేయలేదు, మరణశిక్షకు అర్హమైనటువంటి ఏ నేరం ఇతను చేయలేదు. ఇప్పుడు మీరు విమర్శిస్తారు, ముఖ్యులు అధిపతులు అందరూ ఉన్నారు, ముఖ్యంగా అధిపతి అయిన రాజు అయినటువంటి అగ్రిపరాజు కూడా ఉన్నారు. మీరు విమర్శించిన తర్వాత ఇతని మీద ఏదైనా నేరం మోపటానికి కారణమైతే నేను చక్రవర్తికి ఏం చేస్తాను, ఆ సంగతి రాసి ఆయనకి పంపిస్తాను. అది చెప్తున్నాడండి. ముఖ్యంగా మీ ఎదుటికి ఇతను రప్పించి ఉన్నాను. 27వ వచనంలో ఖైదీ మీద మోపబడిన నేరములను విమర్శింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచున్నదని చెప్పాను. అంటే పౌలు మీద నేరాలు మోపాను కదా, ఈ నేరాలు మోపబడినవి వివరించకుండా రాజుకి ఏం చేయాలండి, చక్రవర్తికి ఏం చేయాలండి, ఇలాగా నేరం చేశాడు, ఇలాగ మేము తీర్పు తీర్చాం, ఈ విషయాలన్నీ రాసి ఆయనకి పై అధికారికి ఏం చేయాలండి, చక్రవర్తికి లేఖ రూపంలో పంపించాడండి. ఇప్పుడు ఏం జరగకుండా రాసి పంపించడానికి ఏముండిద్ది? అందుకు ఆయన మల్లగులాలు పడుతూ ఈ మాట అన్నాడండి. ఖైదీ మీద మోపబడిన నేరములన్నీ వివరింపకుండా అతని పంపుడు యుక్తము కాదని నాకు తోచున్నదని చెప్పాను. ఏం రాసుకుందామండి 23 నుంచి 27 వరకు. ఈ పేరాకి ఏ మాట చదివి గుర్తుపెట్టుకుందాం. ఏముందండి ఈ పేరాలో 23 నుంచి 27 వరకు? పౌల్ని ఎక్కడ నిలబెట్టారండి, ఎక్కడ తీసుకొచ్చారండి? ఇప్పుడు అగ్రిప్ప ఎదుటి తీసుకొచ్చారండి. ఎందుకు? అగ్రిప్ప కూడా అతని వాదన వింటానన్నాడు కదా, అందుకు ఫేస్తు సభ ఏర్పాటు చేసి పౌలును అగ్రిప్ప ఎదుటి తీసుకుని వచ్చుట. ఫేస్తు సభను ఏర్పాటు చేసి పౌలును అగ్రిప్ప ఎదుటికి తీసుకుని వచ్చుట. అగ్రిప్ప 2 అనండి, అగ్రిప్ప 2 ఎదుటికి తీసుకుని వచ్చుట. ఈ అధ్యాయం మొత్తాన్ని ఏ మాట చేతి గుర్తుపెట్టుకోవచ్చు అండి. పౌలు ఫేస్తు ఎదుట విమర్శించబడుట, పౌలు ఫేస్తు ఎదుట విమర్శించబడుట. అప్పుడు ఫేస్ ఏం చేశాడు? సభను ఏర్పాటు చేశాడు, పౌలును పిలిపించాడు, అధిపతులందరికీ ఒక విన్నపం తెలియపరిచాడండి. ఇదిగో మీరేమో అధిపతులందరూ ఇలా చెప్పారు, ఇతను చావాలి అని. అతను నేను కనుగొంది ఏంటంటే మరణానికి హేతువైనటువంటి ఏ నేరం అతను చేయలేదు. ఇప్పుడు అతనేమో చక్రవర్తి దగ్గర నా వాదన వినిపించుకుంటున్నాను అంటున్నాడు. అతను పంపాలంటే ఇప్పుడు నేను చక్రవర్తికి ఏమి రాసి పంపించాలి? ఏ నేరం చేసిరని అతని మీద ఈ కేసు ఉంది అని చక్రవర్తి రాసి పంపించాలి. నేను మీరైనా విచారించి ఈ కేసుని చక్రవర్తి పంపించడానికి ఒక లేఖ రాయడానికి నాకు సహాయం చేయండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేశాడండి. అది కంక్లూజన్ అనమాట. అప్పుడు ఈ పేరా చదువుతున్నప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చండి? ఈ అధ్యాయంలో మీరు ఏదైనా నేర్చుకున్నటువంటి నీతి ఏదైనా ఉందా? ఈ అధ్యాయంలో మనకే అర్థమైనటువంటి విషయాల్లో ఏమి నీతి నేర్చుకుని వెళ్ళొచ్చు? ఏ సందర్భాన్ని బట్టి చెబుతాం? అర్థం కానప్పుడు సహాయం కోరాలని ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు? ఏ భాగం నుంచి తీసుకోవచ్చు? ఏం తీసుకోవచ్చు అండి? నీతి అంటే పేరా చదువుతున్నప్పుడు నీతి ఎలా తెలుసుకోవాలో తెలుసండి?
అగ్రిపరాజుతో చెప్పిన మాటలో యూదులేమో ఆయన మీద అభియోగం మోపుతున్నారు. అది అగ్రిపరాజు ఏమన్నాడు, నేరం మోపబడినవాడు లేకుండా విమర్శించడం తగదు, కాబట్టి అతను కూడా ఉండాలి అన్నాడండి. అక్కడ మనకి నేర్చుకున్నటువంటి సూత్రం ఏంటంటే, ఎవరి మీదైనా ఫిర్యాదు మన దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు మనం ఏం చేయకూడదండి, అది నిజమా కాదా అని విచారించి మనం జడ్జిమెంట్ వేయకూడదండి. నేరం మోపేవాడు ఉండాలి, ఆ మోపబడేవాడు ఉండాలి. మోపేవాడు వాదన చెప్తాడు, మోపబడేవాడు వాదన చెప్తాడండి. అప్పుడు మనం ఫైనలైజ్ చేయాలండి. అలా కాకుండా మనం ఏం తీర్పు తీరుస్తాం, ఎవరు నచ్చితే వాళ్ళ ఫేవర్గా ఉంటామండి ఇక్కడ, అంతేనండి. నేరం మోపేవాడు మన పార్టీ అనుకోండి, ఆడి పక్షాన ఉంటాం. నేరం మోపబడేవాడు మన పార్టీ అనుకోండి, ఆడి చెప్పేదంతా అబద్ధం అనుకుంటాం, నేను చెప్పిన అబద్ధం అనుకుంటాం. ఈ నచ్చడు అనుకోండి, నేరం మోపబడేవాడు. నేరం మోపేవాడే నచ్చాడు అనుకోండి, నిజమే అలాంటి వాడే నేను అప్పుడే అనుకున్నాను అని అంటామండి. అలా కాదండి. ధర్మం ఏంటంటే అన్యుడికి ఆ ధర్మం ఆ నీతి ఉందండి. అంటే మనిషి విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు క్రైస్తవుడు నిడారంభరంగా ఉండాలి తప్ప ఆడంబరానికి పోకూడదండి. కొంతమంది లేకపోయినా ఉన్నట్టుగా కనబరుచుకోవడానికి ఆడంబరాన్ని పోతారండి. ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఉన్నాయని చెప్పుకోవాలా అందరికీ అంటే, కొన్ని భక్తి జీవితానికి సంబంధించి కొన్నిటిని ఏం చేయాలంటే అదుపు చేసుకోవడం ముఖ్యమండి, చాలా చాలా ముఖ్యమండి. లేకపోయినా కూడా ఉన్ని అనిపించుకోవడానికి ఏం చేస్తామండి, ధరిస్తామండి మనీ కాదు. కానీ వీళ్ళు చాలా గొప్పలుగా అనుకోవటానికి ఏం చేస్తామండి, ఎప్పుడు కనబడతాయండి ఈ ఆడంబరం అంతా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడాలండి ఈ ఆడంబరం అంతా. వాళ్ళు కాకపోయినా వాలి అన్నట్టుగా ఏం చేస్తారండి, ధరించుకొని ప్రదర్శన ఇస్తారండి. ఏమో అంటే విశ్వాసకు తగినట్టుగా ఉంటే ఇప్పుడు సమస్యలు రావండి. ఇప్పుడు ఒకరిని చూసి వాళ్ళకన్నా నేను బాగుండా అనుకునేది శరీర సంబంధం మనసు అండి. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు, దైవికమైన గుణాలు పెంచుకునే విషయంలో పోటీతత్వం ఉండాలి తప్ప, వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే వాళ్ళకన్నా మంచి బట్టలు కొనుక్కోవాలి, వాళ్ళు మంచి బండి కొనుక్కుంటే వాళ్ళకన్నా మంచి బండి కొనుక్కోవాలి, వాళ్ళు ఏదైనా చిన్న వస్తువు కొనుక్కుంటే వాళ్ళకన్నా మెరుగైంది కొనుక్కోవాలి. ఇది దేంట్లో పోటీ, ఇది ఎక్కడ నడిపించింది ఈ పోటీతత్వం, మనల్ని జీవాన్ని పెంచిద్దా? అంటే ఆభరణాలు వేసుకోవడానికి వ్యతిరేకమేం కాదు దేవుడు, ఈ ఆభరణాలు బట్టి మనుషులను గుర్తించాలనుకోవడం మాత్రం తప్పు అనేది నేను చెప్పాలనుకుంటుంది. నేను ఆభరణాలు వేసుకోవడానికి వ్యతిరేకమేం కాదండి. ఇప్పుడు స్త్రీ అందంగా అలంకరించుకోవడం తప్పేం కాదు, పురుషుడు అందంగా అలంకరించబడటం తప్పేం కాదు. అంటే ఈ అలంకారమే గొప్పగా ప్రదర్శించుకోవాలి, నేను అవసరం లేకపోయినా అనవసరమైన వాటిని కొని తెచ్చుకోవటం అనేది ఇదేనా తిప్పలో. మనకు లేకపోయినా అప్పులు చేస్తామని ఎందుకండి, మన దగ్గర లేకపోయినా అప్పులు చేస్తాం ఎందుకండి, ఎదురు గొప్పోడు అని పెంచుకోవటానికే అండి. అప్పులు చేసి తిప్పలు పట్టడం ఎందుకండి? అంటే మనిషికి ఇది తెలియదండి. పలానా వాళ్ళు బ్రహ్మాండం ఉన్నాడు, బ్రహ్మాండం చేశారు, ఇది అనిపించుకోవాలండి. ఎవడికి బ్రహ్మాండం? దేవుని దృష్టిలో దేవుడు కోరుకునే వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటే దేవుడు సంతోషిస్తాడండి. నీ వస్త్రాలను బట్టి దేవుడేం సంతోషించడండి, నీ ఆభరణాలు బట్టి దేవుడేం సంతోషించడండి, నువ్వు వాడుకునే వస్తువులను బట్టి దేవుడికి మహిమ రాదండి. లేమి స్థితిలో ఉన్న వ్యక్తిత్వం మంచిదైనప్పుడు నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడండి, గణపరచబడతాడండి. అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు తగ్గింపు స్వభావం లేదు, గర్వాన్ని ప్రదర్శిస్తున్నావు, దేవుడికి మహిమ వస్తా? ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క బుధవారము తరగతిలో మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటూ ఆత్మ సంబంధమైన విషయాలు నాయన మా జీవితానికి అన్వయించుకొని మా బ్రతుకులను వాక్య క్రమం చొప్పున కొనసాగించుకుంటూ అవకాశం ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రం తండ్రి. మేము ఏ సంగతులు అయితే వింటూ ఉన్నామో వాటిని అర్థం చేసుకొని అవగాహనతో భక్తిని, విశ్వాసాన్ని, నీతిని వెంటాడుటకు తగిన సహాయము, జ్ఞాన హృదయం మక్కలు వచ్చేంతండి. ఆత్మ సంబంధం బ్రతకడానికి మీరు ఈ కార్యక్రమాన్ని మాకు అనుగ్రహించారు. ఆత్మీయ బ్రతకాలని విషయాలు నేర్చుకోవడానికి మీ సంధికి వచ్చిన ప్రతి సహోదరుని సహోదరిమణులను దీవించండి, ఆశీర్వదించండి. దేవా, కొంతమంది విస్తారమైన పనులు పెట్టుకొని దేవా మీ సన్నిధికి రావటానికి నాయన
సాకులు చెప్తూ దూరం అయిపోతూ ఉన్నారు. అది వారికి వారి ఆత్మీయ జీవితానికి క్షేమం కాదని, వారి వల్ల తండ్రి అది సంఘానికి చెడ్డ ప్రమాదం అని వాళ్ళు గుర్తెరిగి నాయన జీవిత విధానాన్ని ఇతరులు చూసి నేర్చుకునే విధంగా మా బ్రతుకును కొనసాగించుకోగలుగుటకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహిస్తారు నమ్ముతూ, ఎంతమంది అయితే ఈ తరగతిలో ఈ స్థలంలో మీ సన్నిధికి వచ్చి వాక్యం విని ఆత్మీయ విషయాలు నేర్చుకుంటూ ఉన్నారో, ఆన్లైన్లో పాల్గొని ఉన్నారో, ప్రతి వారిని కూడా దీవించి ఆస్వాదిస్తారు నమ్ముతూ, మరొక రోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ సన్నిధిలో గడుపుటకు కృప చూపించమని, ఎవరెవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారికి ఉన్న ప్రతి అవసరతను మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వారికి ఉన్న ఇబ్బందుల్లో మీ తోడుండండి. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా ఏది కొదువు కలిగి ఉన్నా వారి పట్ల మీ దయ చూపించి తగిన సమయం ముందు మీ చిత్తానుసారంగా తగిన మేలు మీరు ధారణంగా దయచేస్తారు నామతో ఈ మానవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయం చేత బ్రతమనాడు పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. సహోదరులకి సహోదరుమణులకి Thank you.